Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయాన్ని చదివి ధ్యానించుకున్నప్పుడు మనం గ్రహించేది ఏంటంటే, దేవుని వాక్యమును నాయకులు చదువుతారు, ప్రజలు వింటారు. ఏ తీరులో చదవాలి, ఏ తీరులో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి అంశంపై కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను, డిసెంబర్ 31కి చెందినటువంటి వాక్య భాగాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఈ మత్తయి రీడింగ్ ప్రకారం 4 అధ్యాయాలు చదవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 31వ తారీఖున, అంటే ఇయర్ చివరిలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, మరలా దినవృత్తాంతాలు 36వ అధ్యాయం, ఆ 2. దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దినవృత్తాంతాలు పాత నిబంధనకి లాస్ట్ అధ్యాయం, ఈ ప్రకటన క్రొత్త నిబంధనకి 22వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం. మరి బైబిల్కి లాస్ట్ అధ్యాయం, క్రొత్త నిబంధనకి లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయం అని మనకి తెలుసు. ఇక్కడ మరి 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం అది ఎట్లా లాస్ట్ అని అనొచ్చు. దానికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, హెబ్రీ ఆ గ్రంథాల అరేంజ్మెంట్ ప్రకారం ఈ దినవృత్తాంతాలు చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర, దాన్ని చివరిలో పెట్టారన్నమాట. అంటే హెబ్రీ బైబిల్ అరేంజ్మెంట్లో ఆ క్రమపద్ధతిలో 2వ దినవృత్తాంతాలు పాత నిబంధనకి చివరి భాగం అని మనం గ్రహించాలి. ఇది లోక 11లో కూడా ఉంటుంది. ఆది కాండంలో ఏబేలు, మరి 2వ దినవృత్తాంతాల్లో ఏబేలు, జకరయ్య, ఏబేల్ నుండి జకరయ్య వరకు అని యేసుక్రీస్తు దాన్ని సంబోధిస్తూ, వాళ్ళని చంపారు, నన్ను చంపుతున్నారు అనేటువంటి రీతిగా ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలతో పోల్చుకుంటూ, వాళ్ళు చంపారు, నన్ను కూడా చంపుతున్నారు అని ఆ విధంగా పోల్చుకుంటాడు. ఆ విధంగా చెప్పటం బట్టి పాత నిబంధన అంతా కూడా ఒక యూనిట్గా యేసు ప్రభు ఎంచినట్టుగా మనం చూస్తాం. ఆది కాండం నుండి 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం, అదంతా ఒక యూనిట్. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు మనకి ఇష్టం వచ్చినటువంటి కొన్ని భాగాలు చదివి మిగిలినటువంటి వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ అంతా ఒక యూనిట్ లాగా మనం చదువుకోవాలి. యోధాలో జరిగిన సంస్కరణ గురించి మనం ఇంతకుముందు 2వ రాజులు 22 చదువుకున్నప్పుడు అప్పుడు క్లుప్తంగా కార్సన్ గారు వివరించారు. యోషియా నాయకత్వంలో భారీ ఎత్తున యోధాలో సంస్కరణ చేయుటకు బహు ఉత్సాహంతో ఆయన చేసిన చివరి ప్రయత్నం గురించి నవంబరు 9వ నాటి ధ్యానంలో తెలుసుకున్నాం. హిజ్కియా మరి మరణించిన తరువాత సుమారు 75 సంవత్సరములు గడిచినది. కానీ
ఈ సమయంలో చాలా వరకు మనషే పరిపాలించాడు. అంటే యోషియా రాకముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఎక్కువ కాలం ఆయన మరి హిజ్కియా అయితే మంచివాడే, కానీ మనస్సే చెడ్డవాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెగ్లెక్ట్ చేశాడు. అన్య మత ధోరణిలో వెళ్ళి మరి రాజీ పడ్డాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు దాదాపు పూర్తిగా అన్యమత దుష్టత్వములకు అర్ధ శతాబ్దం పైగా ఆయన పాలన అంకితం చేయబడింది. అంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఆయన ఈ పరిపాలించాడు. అన్యమత దుష్టత్వానికి తన ప్రజల్ని నడిపించాడు. ఇప్పుడు మనం అదే సంఘటనను ప్రస్తావిస్తుంటున్నాం. ఈసారి 2వ దినవృత్తాంతాలు 34లో నమోదు చేయబడిన సంఘటన గురించి ఆలోచిద్దాం. ఏ విధంగా యోషియా నాయకత్వంలో సంస్కరణ జరిగింది అంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు అదే సబ్జెక్ట్ని 2వ దినవృత్తాంతాల్లో 34వ అధ్యాయంలో చెప్పినటువంటి సంఘటన మనం దాని గురించి ఆలోచిస్తుంటున్నాం. ఇక్కడ మనం పరిపూరకరమైన కొన్ని అదనపు పాఠాలు మనం నేర్చుకోగలం. అంటే అక్కడ ఉన్నది కదా, అదే పాఠాలు అనటానికి మనం అట్లా కాదు. ఈ సందర్భంలో కొన్ని నూతనమైనటువంటి విషయాల్ని గ్రంథకర్త వ్రాస్తున్నాడు కాబట్టి వాటిని బట్టి మనం వేరే పాఠాలు కూడా నేర్చుకోగలం. ఇక్కడ 2 మేజర్ పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది ఏంటి అనంటే, దేవాలయపు శిథిలములలో తిరిగి కనుగొనబడిన ధర్మశాస్త్రమును బట్టి యోధా యొక్క పరిస్థితి ఎంత ప్రమాదకరమైందో రాజైనటువంటి యోషియా తెలుసుకున్నాడు. మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంటే బహుశా ద్వితీయోపదేశ కాండం అయి ఉండొచ్చు. ఎందుకంటే అది క్లుప్తంగా మరలా తిరిగి దాన్ని రివ్యూ చేసినట్టుగా ద్వితీయోపదేశ కాండం ఉంటుంది. మరి దాన్ని రాజులు ఎత్తి వ్రాసుకోవాలి అని చెప్తాడు కదా, కాబట్టి ద్వితీయోపదేశ కాండం అయి ఉంటుంది. అంటే పాత నిబంధన అన్ని గ్రంథాలు, అవి 39 గ్రంథాలు కాదు, ద్వితీయోపదేశ కాండం ఒక దాన్ని రీడిస్కవర్ చేశారు. ఎప్పుడు దేవాలయం శిథిలమైపోయింది అక్కడ, అప్పుడు దాన్ని మరమ్మతు చేసేటప్పుడు అక్కడ ద్వితీయోపదేశ కాండం, లేకపోతే బహుశా ద్వితీయోపదేశ కాండం, ఆ ధర్మశాస్త్రం బయటపడింది. అప్పుడు దాన్ని చదివినప్పుడు వాళ్ళ పరిస్థితి అర్థమైంది. ఏంటి అంటే, దేవుని ఉగ్రతకు గురి అయినట్టుగా వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? యోషియా. దేవుని ఉగ్రత యోధా తలపై వ్రేలాడుతున్నదని ఎరిగి యోషియా తన బట్టలు చింపుకొని వినవిధేయతలతో పశ్చాత్తాపంతో ఆయన బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి సంస్కరణ కార్యమును చేపట్టవలనని ఆయన ఆదేశించాడు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఏ విధంగా ప్రజలు సంస్కరణ చేసుకోవాలి, వాళ్ళు మర్చిపోయినటువంటి ఆ యొక్క నిబంధనను మరలా తిరిగి అనుసరించాలి, ఆ విధంగా సంస్కరణ చేయాలని ఆదేశించాడు. అంతేగాక ఈ ప్రమాదములు, ఈ ముప్పు ఎంత త్వరగా జరగనున్నదో ప్రవక్తి హుల్డాను అడుగమని తన పరిచారకులకు ఆదేశించాడు. హుల్డా ప్రవక్త దగ్గరకు పంపించాడు. అంత త్వరలో ఈ ప్రమాదం
దేశంపై పడుద్ది. ప్రార్థన చేసి దయచేసి చెప్పండి అని ప్రవక్తి అయినటువంటి హుల్దాను అడిగాడు. దేవుని ప్రతిస్పందన ఏమనగా దానికి దేవుడు ఏ విధంగా స్పందించాడంటే, యెరూషలేముపై పడనున్న విపత్తు, ఆ యొక్క తీర్పు ఇప్పుడు అనివార్యం, తప్పనిసరిగా ఆ యొక్క తీర్పు జరుగుద్ది. యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నీ జరగనున్నవి అని దేవుడు మరి దానికి జవాబిచ్చాడు. ఓకే, చదువుకుందాం. 34వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుకుందాం. 34వ అధ్యాయం 22, 23, 24. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్హాషుకు పుట్టిన తెక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణ కర్తనగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి వద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదకిని యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదను. కాబట్టి తప్పనిసరిగా ఇది జరుగుతుంది అని, అంటే అనివార్యం, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. తప్పనిసరిగా ఆ శాపములన్నీ వస్తాయి. నిబంధనకు తగినటువంటి శాపాలన్నీ కూడాను మీరు నిబంధనని ఉల్లంఘించారు కాబట్టి దానిలో ఉన్నటువంటి శాపాలన్నీ మీకు జరుగుతుంది. అది అనివార్యం అని చెబుతుంది. నిబంధనను ఉద్దేశపూర్వకంగా చాలా భయంకరంగా వారు తిరిగి ఉల్లంఘించారు కాబట్టి. ఎందుకు అనివార్యం అంటే, ఇది ఒకసారి కాదు, భయంకరంగా దాన్ని ఉల్లంఘించారు, తిరిగి ఉల్లంఘించారు. కాబట్టి తీర్పు తప్పక రావాల్సినదే. అయితే దీనితో పాటు ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు. అంటే ఈజ్ యాడింగ్, ఇంకేం చెబుతున్నాడు అంటే, దేవుడు మరి యోషియాకి ఇచ్చినటువంటి సందేశం ఏంటి అనంటే, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. 27వ వచనంలో మనం చదువుతాం. మరలా చదువుతాను. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. రాబోయే విపత్తు తన జీవిత కాలంలో సంభవించదని యోషియాకు హామీ ఇవ్వబడినది. తప్పనిసరిగా విపత్తు వస్తుంది, తీర్పు వస్తుంది. కానీ నీవు ఏ విధంగా దేవుని వాక్యానికి స్పందించావో, నిన్ను తగ్గించుకుని మరి నీ బట్టలు చింపుకుని ఏ విధంగా పశ్చాత్తాపడ్డావో దాన్ని బట్టి నీ కాలంలో ఈ విపత్తు జరగదు అని
దేవుడు తన కృపను బట్టి దేవుడు హామీ ఇచ్చాడు. ఇక్కడ స్పష్టంగా కనిపించేటువంటి 2 పాఠాలు ఉన్నాయి. వాటిని మనం నేర్చుకోవాలి. మొదటిది ఏంటి అంటే, విపత్కరమైన క్షీణతలో మనం జీవిస్తున్నప్పుడు, మరి యోషియా జీవించినటువంటి కాలం ఒక విధంగా క్షీణించిపోయేటువంటి దశలో ఆ దేశం ఉన్నది. అప్పుడు ఆయన ఉద్ధరించాడు. కాబట్టి అలాంటి సమయాల్లో ఏం చేయాలి? మనలను బట్టి దేవుడు ఆశిస్తున్న దానిని గూర్చిన ఒక సంగ్రహలోకము మనకు ఇవ్వబడినది. అంటే కిటికీ గుండా మనం చూస్తే మరి బయట ఉన్నటువంటి విషయాలన్నీ కనిపిస్తాయి కదా. ఆ విధంగా ఆ గ్లింప్సెస్, ఆ చూపు మనకి దేవుడు చూపించుతాడు. ఏంటంటే విపత్కరమైనటువంటి స్థితిలో దేశం ఉన్నప్పుడు, లేకపోతే సంఘం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తాడు అనేటువంటిది ఈ యొక్క గ్లింప్సెస్ మనకి ఈ భాగాల్లో ఇవ్వబడింది. అది ఏంటి అనంటే, ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా దేవుడు ఆశిస్తున్నాడు ఆ క్షీణ దశలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ విధంగా స్పందించాలంటే, తత్వజ్ఞానమును పొందు ప్రయత్నము కాదు. అంటే ఫిలాసఫైజింగ్, ఇది ఎందుకు వచ్చింది, ఈ క్షీణత ఎందుకు వచ్చింది, విపత్కారం ఎందుకు వచ్చింది అని దాని గురించి రీజనింగ్ చేసేసి దాని గురించి తర్కించుకోవటం కాదు. దాన్ని థియలాజికల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి, ఫిలసాఫికల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేసుకోవటం కాదు. మరి ఏం చేయాలి? స్వీయ తగ్గింపుతో, సెల్ఫ్ని తగ్గించుకుని, ఏ అనుమానం లేని పశ్చాత్తాపంతో, నిజమైనటువంటి పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, విరిగి నలిగినటువంటి హృదయము గలవానిని దేవుడు వెతుకుతున్నాడు అని గ్రహించాలి. అది మనం గ్రహించాల్సింది. ఫిలాసఫీ థియాలజీ ఇక అది కాదు. ఎందుకు వచ్చింది ఈ విపత్కరం అనేది, అది కాదు. దేవా, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘంలో, సమాజంలో, దేశంలో ఇట్లా పరిస్థితి ఉన్నది అని మరి దాన్ని బట్టి పశ్చాత్తాపడి కన్నీళ్లతో విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని వెతకాలి. అప్పుడు అలాంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు. రెండవ విషయం, రెండవ పాఠం, మనం నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఇక్కడ ఏంటంటే, మొదటి దానిలోనే ఏబి అని అనొచ్చు. బైబిల్లో తరచుగా పేర్కొనబడినట్లు దేవుని పరిశుద్ధతకు అవసరమైన దాని సహసంబంధమైనది సహనం. దేవుడు పరిశుద్ధుడు, అంతేకాదు సహనం కలిగినటువంటి వాడు. అది అవసరమైన సహసంబంధమైన సహనం. మైనది అంటే వాడుతుంది, మైనది సహనం. దాన్ని వేరుగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు ఎలాంటి వాడు అని కొంచెం క్లుప్తంగా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అంటే టోటలీ డిఫరెంట్, ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు మనకి అతీతంగా ఉన్నవాడు, సృష్టికి అతీతంగా ఉన్నవాడు.
మనం సృష్టిలో భాగం, దేవుడు సృష్టికి వేరుగా ఉన్నాడు. పరిశుద్ధుడంటే అది. అందువలన మనం పాపులమి, ఆయన పవిత్రుడు. ఓకే, అది గ్రహించాలి. కాబట్టి ఈ ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పవిత్రుడు కాబట్టి, పాపాన్ని చూసినప్పుడు మరి పాపం చూసినప్పుడు ఆయన కోప్పడతాడు. పాపాన్ని చూసినప్పుడు దేవుడు కోప్పడతాడు. ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నానంటే, దేవుడు కోపిష్టి అనకూడదు. కోపం అనేది ఇక్కడ కోపిష్టి అని మనం దాన్ని అర్థం చేసుకోకూడదు. దేవుడు కోపిష్టి కాదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపం అంటే కోప్పడతాడు. దానికి సంబంధించింది ఏంటంటే, దేవుడు మంచివాడు. దానిలో ఆ మంచిలో భాగం ఏంటంటే, ఆయన దయా దాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు. తర్వాత కృప చూపించేటువంటి వాడు. దయ, కృప, కరుణ. ఇది వివరించి చెప్పడానికి టైం లేదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పుకుంటే సరిపోదు. ఇది దేవుడు దయా, కృప కలిగినటువంటి వాడు కూడా. ఆ రెండు కోణాలు దేవుని గురించి మనం తలంచాలి. అంతేగాని పరిశుద్ధుడు, కోపిష్టి అని మన దానికి వదిలిపెట్టేసేసి దేవుడు క్షమిస్తాడు, కృప కలిగినటువంటి దేవుడు, కరుణామయుడు అని దాని విషయం మర్చిపోకూడదు. కాబట్టి ఇవి రెండు నెససరీ. అందువలన నెససరీ కోరిలేషన్ అని అంటారు. ఇవి ఇది ఉన్నప్పుడు తప్పకుండా ఇది ఉండాలి. ఆ రెండు ఉంటేనే దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ విషయం ఇక్కడ మనం చెబుతున్నాం. ఇక్కడ ఏంటి అని అంటే, బైబిల్లో తరచుగా పేర్కొనబడినట్లు దేవుని పరిశుద్ధతకు అవసరమైన దాని సహసంబంధమైన సహసంబంధమైనటువంటి సహనం, కరుణ, వాత్సల్యత, దీర్ఘశాంతం అని మనం గ్రహించాలి. ఆయన దీర్ఘశాంతము, సహనము కలిగి ఉంటాడు కాబట్టి ఆయనను దయచూపమని మనం వేడుకొనుట కంటే మనం వేడుకుంటాం, అయా నువ్వు కరుణ, కృప చూపించేటువంటి వాడవు, నువ్వు దయా సంపన్నుడవు, క్షమించేటువంటి దేవుడవు అని దేవుని వేడుకుంటాం కదా. మరి దేవుడు రెడీగా ఉంటాడా మనం క్షమించడానికి, ఆ తీర్పుని ఆపివేయటానికి, లేకపోతే తీర్పుని ఆలస్యం చేయటానికి, డిలే చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడా? తప్పనిసరిగా సిద్ధంగా ఉంటాడు. మనం అడిగిన దానికంటే దేవుడు ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన తీర్పుని ఆలస్యం చేస్తాడు, నిలిపివేస్తాడు, ఆలస్యం చేస్తాడు అని గ్రహించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువుతాను. బైబిల్లో తరచుగా పేర్కొనబడినట్లు దేవుని పరిశుద్ధతకు అవసరమైనది, దాని సహసంబంధమైనది సహనం. ఆయన దీర్ఘశాంతము, సహనము కలిగి ఉంటాడు కాబట్టి ఆయనను దయచూపుమని మనము వేడుకొనుట కంటే తీర్పును నిలిపివేయుటకు, ఆలస్యం చేయుటకు దేవుడు ఎక్కువ ఆసక్తి కలవాడు. ఆయన ముందడుగా వేస్తాడు. నా ప్రజలు నా దగ్గరికి వచ్చారు, నేను క్షమిస్తాను అని మనం అడిగిన దానికంటే ఆయన ఎక్కువ ఆసక్తి చూపించి ఆ తీర్పుని నిలిపివేస్తాడు, ఆలస్యం చేస్తాడు. అదే కదా మరి యోషియా జీవితంలో జరిగింది. నీవు
ఈ విధంగా పశ్చాత్తాపడి నా యొక్క కరుణ దయను వెతికేవి కాబట్టి ఈ ఈ విపత్తు నీ జీవిత కాలంలో రాదు, అది డిలే చేయబడుద్ది అని చెప్పాడు. అంటే గాడ్ ఈజ్ మోర్ రెడీ టు ఫర్గివ్ అండ్ టు షో గ్రేస్ దాన్ వీఆర్ రెడీ టు ఆస్క్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్ అండ్ అండ్ కమ్ విత్ రిపెంటెన్స్. రెండవ విషయం అదేంటంటే రాజే యోధా పెద్దలను పిలిచి, అంత బిజీగా ఉండేటువంటి రాజే యోధా పెద్దలను పిలిచి మరి గంభీరంగా ఆయన లేఖనములను చదివి వారికి వినిపించేటువంటి చిత్రం హృదయమును కదిలించేదిగా ఉంటుంది. ఈ 3 వచనాలు చదువుకుందాం. యోషియా ఏం చేశాడు? ఆ గ్రంథం బయటపడినప్పుడు దాన్ని చదివి వినిపించాడు పెద్దలందరికీ. అది చాలా గంభీరమైనటువంటి దృశ్యం. చదువుకుందాం. వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకొని రాగా, రాజు యోధా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యోధా వారందరూ యెరూషలేము కాపరస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో పిన్న పెద్దలందరూను యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. 31 కూడా. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. అంత గంభీరమైనటువంటి ఈ చిత్రం. రాజు, అంత బిజీగా ఉన్నటువంటి రాజు యెషయా రాజు మరి పెద్దలను పిలిపించి తనకు తానే లేఖనాల్ని చదివాడు. అంత గంభీరమైనటువంటి విషయం. మరి మనకి దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి? బైబిలు నిరక్షరాస్యత ఆశ్చర్యకరంగా పెరుగుతున్న సమయంలో ఈ తరము వారికి ఇది మరింత అవసరం. బైబిల్ చదువుకోవటం చాలా అవసరం. ఎందువల్లంటే బైబిల్ గురించి ఇప్పుడు ఈ దినాల్లో ఏంటేదో టూకీగా బైబిలు అంటారు, కానీ బైబిలు తీసి మరి దాన్ని చదువుకుని అర్థం చేసుకుని ఆ సందర్భం ఏంటి దాన్ని గ్రహించి అనలైజ్ చేసి అన్వయించుకునేటువంటి పరిస్థితి ఈ దినాల్లో లేదు. ఎందుకంటే చాలా బిజీ అయిపోయాం మనం. ఒక జాబు, 2 జాబులు, మరి ఇంట్లో పనులు చూసుకోవటం, ఆ పిల్లలను చూసుకోవటం, ఆ బిజీతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి బైబిల్ హ్యాస్ బికమ్ ఏ క్లోజ్డ్ బుక్. బైబిల్ అయితే ఉంటుంది, కానీ బైబిల్లో ఏమున్నదో తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ సరిగ్గా తెలియదు. ఇది అలాంటి ఇల్లిటరసీ, బైబిల్ గురించినటువంటి ఆ జ్ఞానం, దాని ఇల్లిటరసీ అంటాం, ఆశ్చర్యకరంగా పెరుగుతుంది. ఆ సమయంలో బైబిల్ చదవటం చాలా అవసరమైనటువంటి, మరింత అవసరమైనటువంటిది ఈ దినాల్లో. అంతేగాక క్రైస్తవ నాయకులు, ప్రజలైతే బైబిల్ వినాలి, చదువుకోవాలి. మరి నాయకుల సంగతి ఏంటి? నాయకులు యెషయా వలె వ్యక్తిగతంగా లేఖనములకు కట్టుబడిన వారై, వ్యక్తిగతంగా లేఖనములను చదివి బోధించుటకు ఈ తరము వారు బోధించు వారిగా ఈ తరము వారు వినాలి.
వాళ్ళు చదువుకోవాలి. ఈ తరం వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటే ఇల్లిటరసీ ఉంది. ఇంకా వాళ్ళు అలాంటి నాయకుల్ని చదివి, అర్థం చేసుకుని, లేఖనాలకు కట్టుబడి ఉండి, లేఖనాలని అనుసరించేటువంటి వాళ్ళు, అలాంటి బోధకులు ఉన్నారు అని వాళ్ళు ఈ తరం వాళ్ళు చూడాలి. ఆ తరం వాళ్ళు అలాంటి నాయకులు చెప్పిన దాన్ని వినాలి. మరి నీలాంటి పరిస్థితి ఎట్లా ఉన్నది ఈ దినాల్లో అంటే, నాయకులు, ప్రసంగికులు, సువార్త సేవ చేసేటువంటి వాళ్ళు, పాస్టర్లు కానీ, ఇవాంజలిస్ట్ కానీ, మరి క్రైస్తవ నాయకులు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది సామాన్యంగా అంటే అందరని కాదు, సామాన్యంగా ఏ విధంగా ఉన్నది అంటే, వాళ్ళు వేరే వాటిపై దృష్టి పెట్టి మనసులో వేరుగా ఉంటుంది. మనకివ్వబడిన వారసత్వమును ఏదో ఒక తీరులో ముసుగు మార్గాల్లో ఊహిస్తూ బోధించుటగాక. దీన్ని అర్థం చేసుకోవాలి. మనసులో ఏదో ఒకటి ఉంటుంది, ఆయన ఎజెండా ఏదో ఉంటుంది. మరి ఎక్కువ మంది రావాలి, ఎక్కువ చందాలు ఇవ్వాలి, లేకపోతే ఈ చర్చిని డివైడ్ చేసేటువంటి వాళ్ళకి ఈ సందేశం వెళ్ళాలి అని వేరే వేరే ఉద్దేశాలతో చెబుతాం. కానీ చెబుతూ మనం ఏం చేస్తామంటే, మనకి ఇవ్వబడిన వారసత్వమును అంటే మన డినామినేషనల్ వారసత్వం కానీ, మనం అంతకుముందు విన్నటువంటి వాటిని కానీ, మనం విన్న అంతకుముందు మరి మనకు తెలిసినటువంటి వాక్యాలను కానీ ఏదో టూకీగా మనం వల్లిస్తాం, చెబుతాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే నిజంగా బైబిల్ని స్టడీ చేసి అనలైజ్ చేసి ఆ సందర్భం ఏంటి, ఏ సందర్భంలో దేవుడు ఏం చెప్పాడు అనేటువంటిది అది కాకుండా ఒక ముసుగు మార్గాల్లో ఏదో జనరల్గా చెప్పుకోవటం, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు ఓకే అని చెబుతాం. ఇక అది చెప్పిందే చెబుతాం. బైబిల్ చదువుకోండి చెప్పిందే చెబుతాం. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అని మనం చెబుతాం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని అంటాం. కానీ ఏ సందర్భంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా క్షుణ్ణంగా చదివి మన ఏది అవసరమవుతుందో మనుషులకి బైబిల్లో ఉన్నటువంటి సందర్భం మరి మనం వెళుతున్నటువంటి సందర్భం ఒకటిగా ఉన్నది అని దానికి పోల్చి ఆ సందర్భంలో దేవుడే చెబుతున్నాడో ఈ సందర్భంలో కూడా దేవుడు అది చెబుతున్నాడు అనేటువంటి రీతిగా మనం చెప్పటం. ఏదో జనరల్గా మనం పొందుకున్నాం, ఇలాంటి అలవాటుల్ని ఆచారాలని పొందుకున్నాం అని చెబుతాం. ముసుగు మార్గాల్లో మనం ఊహించుకుంటూ బోధిస్తాం. అంతేగాని మనం భక్తిపూర్వకంగా, ఆదర్శప్రాయంగా, సమగ్రంగా, పట్టుదలతో వాక్యాన్ని బోధించాం. కాబట్టి ఆ విధంగా బోధించాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. దానికి టైం ఇచ్చి చదివి ఆ సందర్భం ఏంటి, అసలు ఆ గ్రంథకర్త ఏం చెబుతున్నాడు, అది చాలా ముఖ్యం. ఈ దినాల్లో ఆ విధంగా చదవరు. ఏదో ఒక వాక్యం తీసుకుంటారు, దాని మీద మెడిటేట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చెబుతారు. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అట్లా కాకుండా వాక్యం అంతా ఆ గ్రంథకర్త ఉద్దేశం ఏంటి అది తెలుసుకుని దానికి తగినట్టుగా మరి మనం బోధించాలి. భయభక్తులతో బోధించాలి. ఆదర్శప్రాయంగా మోడల్గా ఉండాలి. సమగ్రంగా ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు అంతా కలిపి ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అనువదించాలి, సమగ్రంగా పట్టుదలతో వాక్యాన్ని చెప్పాలి. ఏదో ఒకసారి చెప్పాము అని కాదు, హృదయం నుండి. ఈ మన ప్రజలు, మన సంఘం వాళ్ళు ఈ విధంగా తప్పనిసరిగా చేయాలి అనేటువంటి పట్టుదలతో
వాక్యంను బోధించాలి. మరి దీనికంటే అర్జెన్సీ ఏమి మరొకటి లేదు. దీనికంటే అగత్యమైనది ఏది లేదు. అసలు మరేమీ లేదు. కాబట్టి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు, వాక్యం వినేటువంటి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి అని కార్సన్ గారు మనకి బోధిస్తున్నారు. ఆ విధంగా యోషియా కాలంలో జరిగింది. అప్పుడు రివైవల్ వచ్చింది. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం చదివి, మనసు పెట్టి చదివి, ఏదో అలవాటు చొప్పున చదవటం కాదు. వీలుగా ఉంటే మరీ ముఖ్యంగా బోధించేటువంటి నాయకులు ఆ గ్రంథాన్ని అంతా చదివి ఏంటి దీనిలో ఉన్నటువంటి ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అని గ్రహించుకుని బోధించాలి. పట్టుదలతో హృదయపూర్వకంగా బోధించక ముందు మనం దాన్ని అనుసరించాలి. వీటిల్లో గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మన అందరం కూడా, నేను కూడా ఈ విషయంలో ఎదగాలి. మనందరం వాక్యాన్ని చదివి ఇతరులకు బోధించేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి ఆ యొక్క విధి ఆ విధంగా మరి దేవుని యొక్క సహాయం కోరుకుంటూ దేవుని ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మమ్మలను క్షమించవలసిందిగా వేడుకుంటున్నాం. మరి మీ వాక్యాన్ని ఆషామాషగా చదివి ఏదో ముక్కు మీద పెట్టుకుని చెప్పటం కాకుండా మీ యొక్క వాక్యం ద్వారా, ఆ గ్రంథకర్త ద్వారా ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని దానికి తగినట్టుగా మీ యొక్క స్వరాన్ని ప్రజలకు వినిపించేటువంటి రీతిగా మమ్మల్ని దీవించమని, మేము ఈ విషయంలో ప్రభు అందరం పడిపోయాం, మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటూ మా ఎడల మీరు కృప చూపించమని, దీక్షతో వాక్యాన్ని చదివి చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని, మరి చెప్పక ముందు దానికి మీ యొక్క వాక్యానికి కట్టుబడి ఉండి దాన్ని నమ్మి దాని ఎడల విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా, అలాంటి నాయకులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.